ఇప్పుడు ఎంతవరకు చేయలేం? 99% అన్నారు. అది కూడా. అంటే 99% అంటే 1% ఏదో కర్మ చేస్తా ఉంటూ ఉంటాం. నిద్రపోయినప్పుడు కూడా 99% మాత్రమే మనం ఏ పని చేయకుండా ఉంటాము. మనసుకు ఆగిపోయింది కాబట్టి. మనసు ఆదేశాలు ఇవ్వదు. మనసు తోటి మనం ఆలోచించలేం. అప్పుడు కూడా ఇక కర్మ చేయకుండా ఉండేది 99 పాళ్ళు మాత్రమే. అంటే ఇంకొక ఒక పాలు 1% మాత్రం మనస్సు యొక్క ప్రమేయం లేకుండా మన పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు ఏమిటో చెప్పారు. 3 పనులు. ఒకటేమో ఇది ఏంటి గురక పెట్టడం ఒకటి. ఒకటేమో ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస పీల్చుకోవడం, గాలి పీల్చుకోవడం, గాలి వదిలేయడం అని శ్వాస పీల్చుకోవడం అంటాం. అంటే శ్వాస పీల్చుకోవడం ఒకటి, గురక పెట్టడం ఒకటి, పడుకున్నప్పుడు ఇటు అటు కదులుతూ ఉంటాం. ఒక పొజిషన్లో బాగోలేదేమో అని ఇటు పక్కకు ఒదుగుతాం, మళ్ళీ ఇంకోసారి ఈ పక్కకి, అలా ఏదో కదలిక మనం బెడ్ మీద ఉంటూనే ఉంటుంది. ఇటువంటి ప్రక్రియలు మనసుతో ప్రమేయం లేకుండా మానవుడు నిద్రపోతున్నప్పుడు కూడా మినిమం 1% కార్యం చేస్తూనే ఉంటాడు అని చెప్పారు. అంటే విధి విరామం లేకుండా మనం ఏదో పని చేస్తూనే ఉంటాం. మెలకుగా ఉన్నప్పుడేమో మనసు యొక్క ఆదేశాల మేరకి మనం ఆలోచిస్తూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. ఒకరి మీద మంచి భావన కలిగి చాలా మంచిగా ప్రేమిస్తూ ఉంటాం. ఇంకొకరి పట్ల ద్వేషభావం కలిగి వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. ఈ ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ మనసు యొక్క ప్రభావం వల్లే. వీటిని ఆపోజిట్గా ఎందుకు చెప్తున్నానంటే ద్వంద్వానుభవాలు అన్నారు. ఈ ద్వంద్వానుభవాలు కూడా మనకి మనసు ప్రేరేపణ వల్లనే, మనసు ఇచ్చి ప్రోద్బలం వల్లనే మనకి ఆ భావాలను కూడా కలుగుతాయి. ఎవరైనా పాట బాగా పాడారు అంటే ఆనందిస్తాం, చాలా బాగా పాడారని. వాళ్ళని ఆనందించి చాలా బాగా పాడారని ఆనందం కలుగుతుంది. ఒక్కొక్కరు పాడితే మనకి మనసు అది అంత ఇదిగా అనిపించదు. ఈ 2 భావాలు కూడా మనస్సే. జాతే మనసు పనిచేయంది ఎప్పుడు అంటే ఎప్పుడు ఉండదు. నిద్రపోయేటప్పుడు కూడా పని చేయకుండా ఉంటుంది. నిద్రపోయినప్పుడు కేవలం 99 పాళ్ళు మాత్రమే. ఆ మిగిలిన ఒక పాలు 100లో ఒక 1% అన్నమాట. ఆ 1% కూడా మనసు ప్రమేయం లేకపోయినా నువ్వు సంస్కారాలు పోగేసుకుంటావు. ఎందుకంటే అక్కడ కూడా నువ్వు ఏదో పని చేస్తూ ఉంటావు. ఆ 3 పనులు ఏమిటంటే అది గురక పెట్టడం కానీ, శ్వాస పీల్చుకోవడం కానీ, లేకపోతే ఇంకోటి ఏమన్నారు, ఇటు అటు కదలడం కానీ. అది నీకు తెలియకుండానే చేస్తూ ఉంటాను నిద్ర కూడా. అప్పుడు కూడా మనకి పనులు చేస్తూనే ఉంటాం కాబట్టి విధి విరామం లేకుండా మనస్ఫూర్తిగా నాశనం అవడం, జీవాత్మ పరమాత్మలో ఐక్యమవడం వరకు కూడా మన పని నుంచి విధి విరామంగా కూడా లేకుండా చేస్తాం. కర్మ సిద్ధాంతం ప్రకారం, కర్మ ప్రకారం. దానివల్ల మనకు సంస్కారాలు పడుతూ ఉంటాయి. దానివల్ల మళ్ళీ జీవించవలసి వస్తుంది. తర్వాత భగవంతుని ప్రేమించకుండా చేసేది అడ్డుపడేది మనస్సే. ఆయన్ని కొంచెంసేపు కొద్ది భాగం మాత్రమే 24 గంటల్లో మహోతే ఒక హృదయపూర్తిగా ఒక 5 నిమిషాలు ఆయన్ని లగ్నమై ఉంచుతాయేమో. మిగిలిన భాగం అంతా కూడా మనకి వేరే ప్రాపంచిక విషయాల మీదే పరిగెడుతూ ఉంటుంది. మనస్సు భగవంతుని మీద లగ్నం ఉండడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే దానికి కూడా మనస్సే కారణం. మనస్సు యొక్క ఆలోచనలే కారణం. ఆలోచన వెళ్ళనివ్వవు. ప్రపంచం మాయ చాలా బలమైంది అని చెప్పారు బాబా. అన్నిటికంటే బలమైంది. దాన్ని నువ్వు లొంగ తీసుకోలేవు. నిన్నే అది లొంగ తీస్తుంది మాయ అని చెప్పారు. మాయ అంటే ఈ ప్రపంచం అనమాట. ప్రపంచంతో మానవుడు అంత అంట పెట్టుకుని ఉండడానికి కారణం కూడా మనస్సే. అదే భగవంతునికి దరి చేరకుండా దూరంగా ఉండేటట్టు చేసేది కూడా మనస్సే. అటువంటి మనసు పోవాలి, పూర్తిగా పోతే తప్ప భగవంతుల్లోనూ ఐక్యం కావాలని ముందు చెప్పారు. అంచేత ఇక్కడ దస్ యాక్షన్స్ కంటిన్యూ అండ్ దెర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ యాక్షన్స్. అంచేత నువ్వు ఏదో పని చేస్తూనే ఉండాలి మానవుడు. దాని నుంచి మానవుడు తప్పించుకోలేడు అని చెప్పారు. దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ యాక్షన్స్. ఆఖరికి మనస్సు రెస్ట్ తీసుకున్నా ఈ కార్యాచరణ మాత్రం నువ్వు చేసే పని మాత్రం దానికి మాత్రం విధి విరామం లేకుండా నిద్రపోతున్నప్పుడు కూడా ఈ 3 ప్రక్రియలు ఏవైతే చెప్పారో అవి చేస్తూనే ఉంటావు. అంచేత దాని నుంచి
ఆ పనుల నుంచి నువ్వు చేసే పనుల గురించి మానవుడు చేసే పనుల నుంచి తప్పించుకోలేడు అని చెప్పారు. తర్వాత ఏమన్నారు, యాక్షన్స్ క్రియేట్స్ ఇంప్రెషన్స్. నువ్వు ఈ విధంగా విధివిధంగా ఏదో పని చేస్తున్నావు కాబట్టి దానికి మంచి పనులు చేస్తే మంచి సంస్కారాలు, చెడు పనులు చేస్తే చెడు సంస్కారాలు. రెండు బంధనాలే. మంచి పనులు చేసే వల్ల పడి బంధనాలు, అవి బంధనాలే, బైండింగ్సే సంస్కారాలు. అందుకే సంస్కారాలు అన్నారు, లేకపోతే వాటిని బైండింగ్స్ అన్నారు, బంధనాలు అన్నారు. సంస్కారాలన్నా బంధనాలన్నా ఒకటే, తేడా ఏం లేదు. ఓకే, భాష వేరంతే. అంచేత మరి ఏం పని చేయకుండా ఉందంటే కుదరదు. అంచేత బంధనాల నుంచి తప్పదు. ఇది యాక్షన్స్ క్రియేట్ ఇంప్రెషన్స్. నువ్వు చేసే ప్రతి పనికి కూడా ఒక ముద్ర పడుతూ ఉంటుంది, అవి క్రియేట్ చేస్తుంటాయి. విచ్ అగైన్ ఫీడ్ ది మైండ్. ఈ సంస్కారాలు పడడం వల్ల దానికి మెదడుకి మేత. మెదడు అంటే మనసుకు మేత. మనస్సు జీవించి ఉంటుందన్నమాట దానివల్ల. ఈ సంస్కారాల వల్లే జీవించి ఉంటుంది. ఒక సంస్కారం కూడా లేకుండా నీళ్ళు చేసేస్తే ఇంక మనస్సు పోయినట్టే లెక్క. మనోనాశ అంటే మనస్సును ఒక కప్పుతోటి పోల్చుకుంటే, ఆ కప్పులో ఒక్క సంస్కారం కూడా లేకుండా ఖాళీ చేసేయగలిగితే ఇంకా అది మనస్సు మనుగడ లేదు, చచ్చిపోతుంది. అప్పుడు చచ్చిపోతుంది. మైండ్ మస్ట్ గో అని కదా మనం డిస్కోర్స్ బాగా చదువుకున్నాం. అంచేత నువ్వు ఈ కార్యాచరణ గురించి తప్పించుకోలేవు కాబట్టి, నిద్రపోతున్నప్పుడు కూడా 1% అయినా నువ్వు ఏదో పనులు చేస్తూ ఉంటావు కాబట్టి, అలా చేయడం వల్ల నీకు సంస్కారం పడుతూ ఉంటుంది కాబట్టి, ఆ సంస్కారం వల్ల మళ్ళీ నీకు బంధనం కలుగుతూ ఉంటుంది. ఆ బంధనం వల్ల మనస్సు పోషింపబడుతోంది. అంచేత అది కూడా మనస్సును నాశనం చేయడానికి ఒక ఆటంకం కింద, ఒక అడ్డుగోడ కింద నిలబడుతుంది అని చెప్తున్నాను బాబా. Thus actions continue and there is no escape from them, and actions create impressions which again feed the mind. Feed the mind అంటే మనసును పోషిస్తాయి. ఆహారం అన్నమాట. ఆహారం వేస్తాయి మనసుకి. అంచేత మనసు జీవించే ఉంటుంది. అండ్ సో there is no remedy or way for the ego to rid itself. మనసు ఉన్నంత వరకు అహంకారం, పరిమితమైన అహంకారం ఉంటుంది కాబట్టి మనస్సు ఉంటూనే ఉంటుంది. అది దానికి నిద్రపోతున్నప్పుడు కూడా దాన్ని నువ్వు ఈ యాక్షన్స్ వల్ల బంధనాలు, సంస్కారాలు దానికి అందిస్తుందో, సంస్కారాలు అందించడం వల్ల అది బతుకుతోంది, జీవిస్తోంది, దానికి ఆహారం కింద ఉంటుంది. అంచేత అక్కడ కూడా నీకు అహంకారాన్ని పోవడానికి అవకాశం లేకుండా పోతుంది. అంచేత ఈగో కూడా అది ఉంటుంది. మనసు ఉందంటే ఈగో ఉందన్నమాట. ఈగో అంటే అహంకారం అనమాట. అంచేత దేర్ ఇస్ నో రెమెడీ ఆర్ వే అవుట్ ఫర్ ది ఈగో టు రీడ్ ఆఫ్. అంచేత ఈ పరిమితమైన అహంకారాన్ని పోగొట్టుకోవడం అనేది వీలు కాకుండా పోతుంది అంటున్నారు. రీడ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఇంప్రెషన్స్. అంచేత సంస్కారాల నుంచి, ఈ అహంకారం నుంచి తప్పించుకోవడానికి వీలు లేకపోతుంది అంటున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్స్ రియల్ స్టేట్. అంచేత అహంకారం యొక్క దాని యొక్క నిజమైన స్థితిని తెలుసుకోలేకపోతుంది అంటున్నారు. అసలు అహంకారం ఉండాలి, కానీ అది నిజమైన స్థితిలో లేదు. అబద్ధమైన నేను అని దాంట్లో ఉంది. ఆ నిజమైన నేను భగవంతుడు. అంచేత అబద్ధమైన నేను అనే అహంకారం పోయి నిజమైన నేను భగవంతుడిని అనే అహంభావంతోటిగా మారాలి. అంచేత అది అంటున్నారు. అంచేత దాని యొక్క నిజస్థితి అంటే రియల్ స్టేట్. ఇక్కడ రియల్ స్టేట్ అని ఆర్ను ఎస్ క్యాపిటల్ లెటర్స్ పెట్టాడు. రియల్ అన్నప్పుడు ఆర్ క్యాపిటల్ లెటర్, స్టేట్ అన్నప్పుడు ఎస్ క్యాపిటల్ లెటర్. అంచేత దాని నిజస్థితి ఏమిటి? భగవంతుడి యొక్క స్థితి. ఆ స్థితిని, తన యొక్క నిజస్థితిని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. తను మానవుడుగానే అనుభవిస్తున్నాడు తప్ప తన నిజస్థితి అయిన భగవంతుని యొక్క స్థితిని అనుభవించలేకపోతున్నాడు అని చెప్తారు. ఈ ఇంప్రెషన్స్ వల్ల, ఈ సంస్కారాల వల్ల, ఈ అహంకారం వల్ల, పరిమితమైన అహంకారం వల్ల. ఒకదాని ఒకటి లింక్ అండి ఇవన్నీ కూడా. మనస్సు ఉంది కాబట్టి ద్వంద్వానుభవాలు, మంచి చెడు రెండు ఉంటాయి, ఒకటే ఉండదు. అలాగే అంచేత అన్నింటికి కారణభూతం మనస్సే. సో ది మాస్టర్ సజెస్టెడ్ యాక్షన్ టు కిల్ యాక్షన్. అంచేత ఈ సద్గురువులు ఏం చెప్పారంటే, నువ్వు కర్మ చేసినా కూడా కర్మ యొక్క ఫలితం లేకుండా, ఫలితం అంటే ప్రభావం లేకుండా, ఫలితం వేరు. ఫలితాన్ని మనం ఆశిస్తాం. ఏదో పని చేసి దాని గురించి మంచో చెడో ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తాం.
ఇంత కష్టపడి చేశాను, నాకు నెలకి ఎంత వస్తుంది జీతం అని చూసుకుంటాడు వాడు. నా సంపాదించే నాకు వేరే వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు, నాకు తక్కువే సంపాదన ఉంది, సరిపోవటం లేదు, ఇంకా కావాలి అని భావన కలుగుతుంది. వీడు చేసి ప్రతి పనికి కూడా మనం ఒక ప్రతిఫలం ఆశించి చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రతిఫలం మనకి పాజిటివ్‌గానే ఆలోచిస్తాం. నెగెటివ్‌గా కాదు. అదే మాట్లాడినా, చేసినా ఎవరో మెచ్చుకోవాలనో, బాగుందనాలనో, ఇంకోటనో ఇయన్నీ పాజిటివ్‌గా ఆలోచిస్తాం. కానీ నెగెటివ్ కూడా వస్తుంది. దాన్ని మనం ఆహ్వానించం. అందుకే అపోజిట్స్ అన్నారు. ద్వంద్వానుభవాలన్నారు. ఆ ద్వంద్వానుభవాల్లో మంచినే మనం కోరుకుంటూ ఉంటాం. అసలు మంచి కానీ, చెడు కానీ దేని యొక్క ప్రతిఫలం ఆశించకుండా చేస్తే నీకు అది యాక్షన్‌లెస్ యాక్షన్ అవుతుంది. చేత నిద్రలో ఉన్నప్పుడు గోక్కుంటాం. గోక్కున్నప్పుడు మనం ఏమి ఆశించేయట్లేదు. నీకు తెలియకుండానే గోక్కుంటున్నావు. అలా మెలకువగా ఉన్నప్పుడు కూడా నువ్వు చేసేది నిత్యకృత్యం జైలులో చేసే పనులు నువ్వు నిద్దట్లో గోక్కున్నట్లు చేయాలి. అంటే దాని ఫలితం ఆశించకూడదు. నేను చేస్తున్నాననే భావన కూడా లేకుండా చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ దట్ కిల్ యాక్షన్స్ అన్నారు. నీ కర్మ చెయ్యి, కర్మను చంపేసి కర్మ చెయ్యి అంటున్నారు. కర్మను చంపేసి కర్మ అంటే ఏమిటి? నేను చేస్తున్నాననే భావన లేకపోవడం, దాని ప్రతిఫలం ఆశించకుండా ఉండడం. ఏదో నీకు ఈ 2 ఉచ్ఛ్వాస, నిశ్వాసాల విషయంలో తెలుస్తుందండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ అందుకే ఇస్తూ ఉంటాను స్పీచెస్. మరి ఎలా సాధ్యం అంటే మరి శ్వాస పీల్చుకుంటున్నాం మనం. లోపల గాలి పీల్చుకున్నప్పుడు, గాలి వదిలేసినప్పుడు నేను గాలి పీల్చుకుంటున్నాను, నేను గాలి వదిలేస్తున్నాను అనే అహంకారం లేదక్కడ. నీకు తెలియకుండానే గాలి పీల్చుకుంటున్నావు, గాలి వదిలేస్తున్నావు. అలాగే ఈ గాలి పీల్చుకుంటున్నాను కాబట్టి నేను బతకాలి. నేను గాలి వదిలేస్తున్నాను, శ్వాస ఆడుతోంది కదా! నేను బతకాలి, నేను చచ్చిపోకూడదు, నేను బతకాలి అని కూడా అనుకోవట్లే. అంచేత నీకు ఏమాత్రం కూడా తెలియకుండా చేసే పని ఏదైతుందంటే శ్వాస. శ్వాసని నీకు తెలియకుండా లేకుండా ధ్యాస లేదు. శ్వాస మీద ధ్యాస లేకుండా నువ్వు శ్వాసిస్తున్నావు. ఆ ధ్యాస లేదు. నేను శ్వాసిస్తున్నాను, నేను గాలి పీల్చుకుంటున్నాను, గాలి వదిలేస్తున్నాను అనే ధ్యాస లేదు నీకు. దాని మీద నీకెక్కడ కేర్ లేదు. ఎక్కడ పట్టించుకోవట్లేదు. యాక్చువల్‌గా అది ఉంటేనే నువ్వు బతుకుతావు. ఏదైతే ముఖ్య అవసరమో నువ్వు బతకడానికి నీ మనుగడకి దాన్ని పట్టించుకోవట్లే. అలాగే నువ్వు చేసే పనుల మీద కూడా అంత నిర్లక్ష్య భావం లేదు. నిర్లక్ష్యంగా చేయాలి. నిర్లక్ష్యం అంటే కేర్‌లెస్‌నెస్ కాదు. వాటి గురించి అంత పట్టింపు లేకుండా చేయాలి. ఉచ్ఛ్వాస, నిశ్వాసాలంతా నీకు తెలియకుండా అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. నీకు తెలియకుండానే నీ మనస్సు యొక్క ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది అంతా. మనస్సు యొక్క ప్రమేయం లేకుండా నువ్వు ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు. అలాగే నువ్వు చేసి కర్మ సిద్ధాంతం ప్రకారం చేసేది అక్కడెక్కడ కూడా మనస్సుకి ఫీడ్ చేయకుండా, మనస్సుని అందులో చోటు చేసుకోకుండా మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఎవరికో ఎక్కువగా 100 మందికి నేను చాలా మంచి హెల్ప్ చేశాను. 100 మందికి బ్రహ్మాండమైన హెల్ప్. లోపల ఎక్కడో కొలుకుతూనే ఉంటుంది. 100 మందికి చేశాను, ఇంత హెల్ప్ చేస్తున్నాను, ఎవరు లేని నిస్వార్థ సేవ చేస్తున్నాను. చుట్టూ ఉన్నోళ్ళు ఎక్కడ ఎవరు ఒక్క మాట కూడా అనరేమిటి, మల్లికార్జునరావు భలే చేస్తున్నాడే, ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాడు మల్లికార్జునరావు మాట ఎవడు చెప్పుకోవట్లేదు ఏమిటి అని గొలుకుతూనే ఉంటుంది ఎక్కడో. ఆ మనసు ఆడిస్తుంది చేత ఆట. ఆ భావన రాకూడదు. మృతప్రాయుడిగా జీవించాలి. మృతప్రాయుడు అంటే చచ్చిపోయిన వాడికి ఏమీ లెక్కలేదు. చచ్చిపోయిన వాడి శవం ప్రేతాత్మ. వాడికి ఏమి పోయాడికి అదేమీ లేదు. బ్రతికున్నప్పుడు కూడా ఆ విధంగా జీవించగలిగితే అప్పుడు యాక్షన్‌లెస్ యాక్షన్ అవుతుంది. అప్పుడు జీవిస్తుండగా కూడా ఆ స్థితికి నువ్వు మనసు తీసుకెళ్ళగలుగుతావు. అది చెప్తున్నారు ఇక్కడ. యాక్షన్‌లెస్ యాక్షన్ అంటే ఏమిటో ఈ శ్వాస ఉదాహరణ ఒకటి చెప్పాను. చచ్చిపోయిన వాడికి కూడా ధ్యాస ఉండదు. ఈ ప్రపంచం మీద ధ్యాస ఎలా ఉండదో అది చెప్పాను. ఈ ఉదాహరణలు ఉంచుకోవాలి మనసులో. సో, ది మాస్టర్ సజెస్టెడ్ యాక్షన్స్ టు కిల్ యాక్షన్స్. కర్మను చంపేసేటటువంటి కర్మ నువ్వు చేయాలి. దట్ ఈజ్ యాక్షన్ డస్ ఇన్ సచ్ ఏ వే దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే నువ్వు చేసిన యాక్షన్‌కి ఏమి చేయనట్టే లెక్క. అటువంటి యాక్షన్ చేయమంటున్నారు. దాని ప్రభావం ఏమాత్రం కూడా. ప్రభావం అంటే దాని యొక్క ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు, నేను చేస్తున్నానని భావన లేకూడదు అంతే. ఈ రెండే. ఇందాక చెప్పింది. నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటుందో నీ నీ స్థితి గాఢ నిద్రలో, మెలుకువగా ఉన్నప్పుడు నువ్వు చేసేటప్పుడు కూడా అలాగే ఉండమని. అప్పుడు
ఇది అసాధ్యం అనిపిస్తుంది. ఏం చెప్తే అదే మనకు అసాధ్యం అనుకోండి. అది వేరే సంగతి. యాక్షన్‌లెస్ యాక్షన్ చేయమన్నా కూడా అది. అప్పుడు నీకు సంస్కారాలు పడవు. మనసు కూడా బలహీనపడిపోతుంది. క్రమేపీ మనస్సు 100కి 100 పాళ్ళు పోకపోయినా కూడా 80% మనస్సు నువ్వు పోగొట్టుకున్న మిగిలింది 20 ఆయన తప్పకుండా తీసేస్తాడు. ఎవరికైతే 80% మనస్సు సాధించాడో, మనసు మీద పట్టు సాధించాడో, మనస్సును జయించాడో ఎంతవరకు 100కి 80 వంతులు. అప్పుడు తప్పకుండా సద్గురువు నీకు 20% ఆయనే దాటించేసి నీకు మరుజన్మన్నది లేకుండా ముక్తి మోక్షం ప్రసాదించడం ఖాయం. నేను 100కి 100 నీ వల్ల సాధ్యం కాదని బాబాయ్ చెప్పారు. నీ నోరుని నువ్వే తినలేవు కదా అని చెప్పారు. నీకు అసాధ్యమే. కానీ మనం చేయవలసింది 100కి 100 మన ఇంట్లో పెట్టుకోకూడదు. మనం 80% వచ్చిందా లేదా అని కూడా ఆశించకూడదు. కానీ మాక్సిమం వచ్చేటట్టు మనం ప్రయత్నం కనుక చేస్తే అదే నేను 80 పాళ్ళు మీరు చేసేస్తూ ఉంటారు. 80% సాధిస్తారు. అప్పుడు సద్గురు సాంగత్యంలోనే ఉంటారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలాగా అవతార పురుష సాంగత్యంలో ఉన్నాం మనం. నిజానికి నీకు తెలియకుండానే తీసుకెడతాను నీ కళ్ళకి గంతలు కట్టి అంటున్నారు బాబా. ఐ విల్ టేక్ యూ బ్లైండ్ ఫోల్డెడ్ అన్నారు బాబా. అంచేత మనకి నేను చేశానని గొప్ప గర్వం లేకుండానే మన ఆ స్థితికి చేరుతాం. 80% సాధించేస్తాం మనం. సాధించినట్టు కూడా తెలియకుండా తీసుకెళ్తాడు. అప్పుడు వెంటనే ఆయన మనకి మిగిలిన పని ఆయనే చేయించి, మరి మోక్షం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మెమోరియల్ టవర్‌లో ఎంతమంది పేర్లున్నాయో అందరికి కూడా మోక్షం ఇచ్చారు బాబా. సాక్షిభూతాలు వాళ్ళంతా. అందుకే కట్టించారు మెమోరియల్ టవర్. అవతార పురుషుడుకి మోక్షం ఇచ్చిన వాళ్ళ లిస్టు వాళ్ళు వీరులు, హీరోస్ అన్నారు బాబా. అంచేత వాళ్ళ పేర్లు ఉండాలి. నువ్వు స్మృతి చిహ్నం కింద నువ్వు కూడా వాళ్ళలాగా నువ్వు సాధించగలవు మోక్షం. అసాధ్యం ఏం కాదు. నా సాన్నిధ్యంలో ఉన్నావు కాబట్టి నీకు అసాధ్యం కాదు. అవతార సాన్నిధ్యంలో నీ పనల్లా నువ్వు మాక్సిమం ఆయన ఏం చెప్తే అది చేయడం, ఇలా జీవించడం అని చెప్తున్నారు. అని చెప్పి ఇక్కడ ఈ అంచేత నువ్వు చేసి కర్మ సిద్ధాంతం యొక్క ప్రభావం నీ మీద ఏమీ ఉండదు. ఆ విధంగా కనుక నువ్వు కర్మ లేని కర్మ, ఏ కర్మ అయితే కర్మను చంపేస్తుందో అటువంటి కర్మ నువ్వు చేయాలని చెప్తున్నారు. యాక్షన్ దట్ కిల్స్ యాక్షన్ అన్నారు. కిల్ అంటే చంపేయడం. అంటే దట్ ఈజ్ యాక్షన్ డస్ ఇన్ సచ్ ఏ వే దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది యాక్షన్ ఈజ్ నిల్. దాని ఎఫెక్ట్ నిల్ అవ్వాలి. ఇంపార్టెంట్ అంటే శక్తిహీనంగా ఏమీ లేదా అవ్వాలన్నమాట. దానికి ఏమీ ప్రభావం లేకుండా ఉండాలి ఇంపార్టెంట్ అంటే. అటువంటి యాక్షన్ చేయాలి. దట్ ఈజ్ ఇట్ క్రియేట్స్ నో రిజల్ట్ విచ్ లీడ్స్ టు మై ఎనీ కైండ్ ఆఫ్ బైండింగ్. అని చేతప్పుడు నీకు బంధనాలు ఏవి కలగవు. బంధనాలు లేనప్పుడు బంధ విముక్తులు అయిపోతాం. బంధ విముక్తులు అయితే జన్మ పునర్జన్మ ప్రక్రియ నుంచి విడిపడిపోతాం. పునర్జన్మ నుంచి విడిపడమే ముక్తి మోక్షం సంపాదించడం. అంచేత ఇట్ క్రియేట్స్ నో రిజల్ట్ విచ్ లీడ్స్ టు ఎనీ కైండ్ ఆఫ్ బైండింగ్. అంచేత ఏ విధమైన బంధనాలు లేనటువంటి అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్కార్పియన్ బై నేచర్ వ్యాక్స్ ఇట్స్ టైల్. ఇక్కడ తేలు ఉదాహరణ చెప్పారు. తేలుంది అదంటే భయం మనకు పుడుతుందని. కానీ తేలులాగే ఉంటుంది. మనకేం ప్రమాదం లేకుండా చేసుకోవచ్చు దాన్ని. ఏం లేదు, ఆ తేలికి కొండెం అంటూ ఉంటుంది. ఆ తేలు కొండెం ఏదైతే ఉందో దానివల్ల నీకు ప్రమాదం ఉంది. తేలు ఏం చేయలేదు, దాన్ని బతకనే చంపేయక్కర్లేదు తేలిని. ఆ కొండె ఒకటి చిప్పేసి ఉంటే చివరిని ఉంటుంది. అది అందరికీ తెలుసు. తేలు కొండె తోకలా ఉంటుంది ఆ పైన. అది కాస్త తీసేసి ఉంటే తేలు బతికినా కూడా నేనేం చేయలేదు. అది మీద ఒంటి మీద కూడా పాకించుకోవచ్చు. అలాగే ఆ విధంగా చేయమంటున్నారు. చేత ఒక స్కార్పియన్ అంటే తేలు ఉదాహరణ చెప్పారు. చేత ఒక తేలు ఉంది, దానికి ఇది ఉంటుంది. అది తేలు కనుక తీసేస్తే తేలు యొక్క ప్రభావం ఎలా ఉన్నదో ఆ విధంగా అంటున్నారు. చేత ఇట్ క్రియేట్స్ నో రిజల్ట్ విచ్ లీడ్స్ టు ఎనీ బైండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నారు. ఏ స్కార్పియన్ ఒక తేలు బై నేచర్ దాని స్వభావం ప్రకారం వ్యాక్స్ ఇట్ స్టైల్ దాంతో ఆడిస్తూ ఉంటుంది. తేలు దాని లక్షణమే అది. వ్యాక్స్ ఇట్ స్టైల్ అండ్ స్టింగ్స్ ఎనీవన్ హూ కమ్స్ నియర్.
ఎవరైనా దాని దగ్గరికి వచ్చిన ఎవరైనా వస్తే దాని దగ్గరికి ఆ తోకతోటి ఆ పుండెంతో అది దాన్ని వాళ్ళ శరీరంలో గుచ్చుతుంది, గుచ్చి కుడుతుంది అనమాట. కుట్టడం అంటే అది స్టింగ్స్ ఎనీవన్ హూ కమ్స్ నియర్, దగ్గరికి వచ్చిన దాని సహజ లక్షణం. నౌ అటువంటి పరిస్థితిలో సపోజ్ ది డేంజరస్ స్టింగ్ ఈజ్ రిమూవ్, దాని గుండా తేలుకుండే ఏదైతే ఉందో విషపూరితమైన తేలుకుండే రౌండ్గా ఉంటుంది, చిన్నదే ఉంటుంది. అది కనుక నువ్వు తీసేస్తే ఇఫ్ ఇట్ ఈస్ రిమూవ్డ్ అన్నారు. నౌ సపోజ్ ది డేంజరస్ థింగ్ ఈజ్ రిమూవ్డ్, ఈవెన్ దెన్ ది స్కార్పియన్ గోస్ ఆన్ వ్యాగింగ్, అప్పుడు కూడా తోకాడిస్తూనే ఉంటుంది నీ ఎవరు వస్తే వాళ్ళని కొట్టడానికి. కానీ పై చివరి కొండంగా తీసేసావు కాబట్టి ఆ తోకాడించినా కూడా అది నేనేమి హాని కలిగించలేదు అంటున్నారు. అలాగే మనం చేసే యాక్షన్స్కి ఏమి హాని కలిగించకుండా ఉండాలంటే మనస్సు అని తేలుకుండేది. తేలుకొని దేంతో పోల్చారు ఇక్కడ? మనస్సు. చేత తేలుకొండ యొక్క విషపూరితమైనది తీసేయడం నీ మనసుని పని చేయకుండా చేయడం, అదే ప్రబోధిస్తూ ఉంటుంది. అంచేత ఎంత తక్కువ పని చేయనిస్తే మనసుని అంత మంచిది, ఎంత ఆలోచించకుండా చేస్తే అంత మంచిది. మెలుపుగా ఉన్నప్పుడు కూడా నిద్రపోయే స్థితిలో తెచ్చేయాలి మనసుని, అప్పుడు ఇంకదే ప్రభావం చూపించదు. అంటే ఏ సంస్కారాలు పడవు కాబట్టి మనకు హాని కలిగించదు. నౌ సపోజ్ ది డేంజరస్ థింగ్స్ రిమూవ్డ్, ఈవెన్ దెన్ అప్పుడు కూడా స్కార్పియన్ కోసం వ్యాంగింగ్ స్టైల్, ఆ తేలు మాత్రం తోకాడించడం మానేది, ఆడిస్తూనే ఉంటుంది. అండ్ కంటిన్యూస్ టు బిహేవ్ యాజ్ బిఫోర్, అంతలాగే దాని ప్రవర్తన అది అలాగే చేస్తూ ఉంటుంది. బట్ ది యాక్షన్ ఈజ్ రెండర్డ్ ఇంపార్టెంట్. అది చేసి కుట్టడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది పోయింది, ఎందుకంటే దాన్ని విషపూరితమైన కొండని తీసేసాం కాబట్టి. వితౌట్ డేంజరస్ రిజల్ట్స్ అంచేతే అవి నీకు హాని కలిగించదు. ఆ తేలు ఎప్పుడైతే దాని విషపూరితమైన చివరిని చిరివేసావో అప్పుడు, తీసేసావో అప్పుడు అని చెప్పి దాంతో ఎగ్జాంపుల్ చేసి, దట్ ఈ ది బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది యాక్షన్ ఈజ్ రిమూవ్డ్. ఆ తేలులో ఉన్న చెడు గుండా ఏదైతే ఉందో అందరినీ కుట్టితే చాలా బాధ అనిపిస్తుంది. ఆ కుట్టడం అనేది తీసేసావు, దాన్ని బతకనిచ్చావు, కానీ దాన్ని కుట్టి చెడు లక్షణం ఏదైతే ఉందో దాన్ని చిరిమి వేసావు, ఆ చెడు లక్షణాన్ని. ఎలాగా? అది విషపూరితమైనది తీసేయడం వల్ల. దట్ ఈస్ ది బ్యాడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది యాక్షన్ ఈస్ రిమూవ్డ్. ఇఫ్ యాక్షన్స్ హ్యావ్ టు బి వితౌట్ బైండింగ్, అంచేత సంస్కారం ఏమీ పడనేటటువంటి కర్మ నువ్వు చెయ్యాలి అంటే ఒక్క సంస్కారం కూడా పడని కర్మ చేయాలి, కానీ సంస్కారం పడని కర్మ చేయాలి. ఎలా చేయాలంటే ఇదిగో తేలికి ఆ కొండని తీసేసినట్టే మనం నేను చేస్తున్నాననే భావం వదిలేయాలి, దాని ప్రతిఫలం ఆశించకుండా ఉండాలి. ఈ రెండు చేస్తే నీకు కర్మ చేసినా కూడా సంస్కారం పడదు కాబట్టి బంధనాలు లేవు కాబట్టి మనసు నాశనం అయిపోతుంది. మనసుకి దానికి ఇక మేత లేదు, మెదడుకి మేత లేదు కాబట్టి ఇంకా అది నాశనం అయిపోతుంది మనసు నాశనం చేయడానికి ఇదొక సలహా చెప్పాను బాబా. ఇఫ్ యాక్షన్స్ హ్యావ్ టు బి వితౌట్ బైండింగ్, సంస్కారాలు లేని పని చేయాలంటే దేర్ ఎఫెక్ట్స్ విచ్ లీడ్ టు బైండింగ్, వాటి యొక్క ప్రభావం ఏ ప్రభావంలో అయితే నీకు సంస్కారాలు పడుతున్నాయో ఆ ప్రభావాన్ని నువ్వు తీసేస్తే అని చెప్తున్నారు. విచ్ లీడ్ టు బైండింగ్ హ్యావ్ టు బి ఎలిమినేటెడ్ అంటే రిమూవ్డ్ అన్నారు, ఇక్కడ ఎలిమినేటెడ్ అంటే. చేత కర్మ చేస్తూనే ఉండు, కర్మ యొక్క ఫలితం నీమి పడకుండా చూసుకుంటూ ఉండు, బంధనాలు పడకుండా చూసుకుంటూ ఉండు. బంధనాలు అంటే ఇంప్రెషన్స్ అంటే బంధనాలన్నా సంస్కారాలన్నా ఉంటాయి. అంచేత సంస్కారాలు పడని కర్మ చెయ్యి. మంచి పని చేస్తే మంచి పని చేశానని చెప్పి ఉప్పొంగిపోవడం, చెడ్డు పని చేస్తానంటే అయ్యో చెడ్డ పని చేశానని చెప్పి కుంగిపోవడం, ఈ రెండు కూడా మనం బైండింగ్సే అవుతాయి. కానీ చేసి కూడా ఏం చేయనట్టుంటే ఏమీ బైండింగ్స్ అవ్వదు. ఇందులో ఒక ఉరితీసి వాడి స్టోరీ కూడా ఉంది. వాడు జీతం గురించి ఇల్లు గడుపుకోలేడు, అంచేత అలా ఉరి తీయడానికి ఒప్పుకుంటాడు. ఎవడు ఆ జాబ్కి వెళ్ళడు, నాకు పాపం పట్టుకుంటుంది. వీడు మాత్రం జీతానికి ఒప్పుకుని చేస్తాడు. ఏదో ఎందుకు ఒప్పుకున్నావు అంటే నాదేమిటి ఊరికి లాగుతున్నాను అంతే, అక్కడ తాడు లాగడం వల్ల ఏమవుతుందో నాకు తెలియదు, నాకు నెలకి ఇంత జీతం ఇస్తున్నారు, ఇక్కడ కూర్చుని తాడు లాగు మేము చెప్పినప్పుడు అన్నారు. అంచేత వాడికి ఏమాత్రం ప్రమేయం లేదు. ఎన్నో జీవాలు చచ్చిపోతున్నాయి వాడు తాడు లాగడం వల్ల, ఉరి శిక్ష విధించడం అనమాట.
జడ్జి గారిది తప్పు లేదు. జడ్జి గారు ఆర్డర్ ఇస్తారు. ఆయన ఆర్డర్ ఇవ్వకపోతే ఆయనది తప్పు అవుతుంది. జడ్జికి కూడా పాపం పట్టుకోదు. ఈ తాళ్ళాగి వాడికి కూడా పాపం పట్టుకోదు. అది కర్మ. ఏ ప్రభావం లేని కర్మ చేయడం అంటే అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది ఉరిశిక్ష విధించేటప్పుడు పూర్వం తాళ్ళాగడం ఉంది. ఇప్పుడు వేరే విధంగా చంపేస్తున్నారు, వేరే సంగతి. ఉరిశిక్ష చేత నువ్వు చేసిన పని చెడుదా మంచిదా అని ఆలోచించుకుంటూ కూర్చుంటే కుదరదు. ఏదో మాంసాహారులేమో ఇన్ని జీవాలను చంపేస్తున్నారు, వాళ్ళ పాపం ఎక్కువ పట్టుకుందంటే నీకు తెలియకుండా నువ్వు ఎన్నో జీవాలు నువ్వు చంపేస్తావు. మరి చేత చంపడం వేరు, అది తెలియకుండానే వదిలేయాలి వాడు. అయ్యో నేను చంపాను అంటే ఇంకా అది అడిషనల్ బర్డెన్ అన్నారు బాబా. నువ్వు చెడు పని చేయడం ఒక తప్పు, నువ్వు చేశానని యాడ్ అవడం ఇంకో తప్పు. చెడు పని చేస్తే చేసావు, మర్చిపో. లీవ్ దెన్ అండ్ దేర్ అని చెప్పారు. అదే అక్కడికిక్కడే మర్చిపో. చెడు చేసినా మర్చిపో, మంచి చేసినా మర్చిపో. అది అంటున్నారు. కొంతమంది చెడు చేసి ఆర్ట్కి పెట్టేసుకుంటారు. అయ్యో అయ్యో ఇంత చెడు చేస్తానని చెప్పి ఇంక దాని గురించి ఏడుస్తూనే కూర్చుంటారు. నా వల్లే కదా వాడు చచ్చిపోయాడు పాపం, నా వల్లే నేను వెళ్ళరా అన్నాను, వెళ్ళాడు, అందులో పడ్డాడు, చచ్చిపోయాడు, ఏదో వీడి ప్రభావం వల్ల అన్నాడు. భగవంతుడికి వల్ల చనిపోయాడు, వీడి వల్ల కాదు. కానీ నా వల్ల మీద వేసుకోవడం వల్ల ఇంకో ఎడిషనల్ బర్డెన్ ఒకటి మేము వేసుకుంటూ ఉంటాం. చేత మన యొక్క దృక్పథం మార్చుకోవాలి. జీవితంలో మనం చేసే ప్రక్రియకు దృక్పథం. ఎవరినైనా ఎప్పుడైనా బాధ పెట్టే మాట అన్నాం అనుకోండి, సరే ఒకసారి అను, ఊరుకో. అవును నిజంగా వాడు ఈ మాట అన్న వల్ల వాడు బాధపడ్డాడు, అనవసరంగా మాట అన్నాను అను. దాన్ని ఫర్గెట్ దానండి. అయితే 10 రోజులు దాని మీదే కూర్చుంటే ఈ 10 రోజులు కూడా పడతాయి సంస్కారాలు. చేత చెడు జరిగినా కూడా లీవ్ ఇట్ దేర్, దెన్ అండ్ దేర్. నీవి వేసుకోకు. నేను చేశాను అని ఏడవు, నేను చేశానని సంతోషించు. అది చేత ది వరల్డ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్ ఆర్ రియల్లీ వర్త్లెస్. అసలు ఈ సృష్టిలో నువ్వు ఏం చేసినా కూడా ఎందుకు పనికిరాని పని అంటున్నారు. సృష్టిలో ఎవడో ఏం పని చేసినా కూడా అన్ని పనులు కూడా పనికిరాని పనులే. వర్త్లెస్ అంటే నిజంగా అది ముక్తి మోక్షానికి దారితీసేవి కాదు. అది మెకానికల్ గా చేయాలి మనం అంతే. ఒక మెషిన్ ఏమి దాని బుర్రలేదు దానికి, అది ఏదో చేసేస్తుంది. దాన్ని స్విచ్ ఆన్ చేస్తే చేసి పని చేసుకుంటూ పోతుంది. ఒక గీజర్ కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే టీవీ కానీ, పరికరాలన్నీ కూడా వాడికి ఏం తెలియ మనసు లేదు కాబట్టి మనం కూడా అలాగే చేయాలి. మనమే వేసుకోకూడదండి. ది వరల్డ్ అండ్ ఇట్స్ యాక్షన్స్, ఈ ప్రపంచంలో జరిగే కార్యసారాలకి కూడా, అంటే పని కార్యసారాలు అంటే ఆర్ రియల్లీ వర్త్లెస్. నిజంగా అవన్నీ కూడా ఏమి పనికిరానివి. యాక్షన్స్ కంటిన్యూ వెదర్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. కానీ ఈ పనులు మాత్రం తప్ప మంచివైనా చెడువైనా కొనసాగుతూనే ఉంటాయి. అది సృష్టి రహస్యము, భగవంతుడు సృష్టించింది. మంచి పనులు కానీ చెడు పనులు కానీ, మంచి పనులు చేసేవాళ్ళు ఉంటారు, చెడు పనులు చేసేవాళ్ళు ఉంటారు. దేనిని ఆపలేము మనం. మంచి పనులు చేసేవాడిని మంచి పనులు ఆపలేము మనం, చెడు పనులు చేసేవాడిని చెడు పనులు చేయకరానా అదే ఆపలేము మనం. రెండో ఆపలేము. అది భగవంతుని ప్రభావం వల్ల జరుగుతుంటాయి. కానీ అది నీ మనసులోకి రానివ్వకవి, మైండ్లోకి రానివ్వద్దు. ఇంతమంది మంచి పనులు చేస్తున్నారు, ఇంతమంది చెడ్డ పనులు చేస్తున్నారు, వీడు మంచివాడు వాడు చెడ్డవాడు, దాని గురించి ఆలోచించడమే ఒక వేస్ట్. అది చెప్తున్నారు బాబా. యాక్షన్స్ కంటిన్యూ వెదర్ దే ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్. మంచిగా కానీ చెడు కానీ పనులు జరుగుతూనే ఉంటాయి. అండ్ దేర్ ఫోర్ ది మాస్టర్స్ హ్యావ్ సెడ్. అని చేత ఈ సద్గురువులు ఏం చెప్పారంటే, యాక్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ ది యాక్షన్స్ డు నాట్ బైండ్ యూ. అని చేత పనులు కర్మ చేస్తూనే ఉండు, కానీ ఆ కర్మ వల్ల నేను బందీకృతుడు కాకుండా ఉండు. అది నీకు బంధనాలు కాకుండా ఉండేటట్టు నువ్వు యాక్షన్ చెయ్యి. అది ఎటువంటి యాక్షన్ పక్క పెట్టాయి. యాక్షన్ అంటే పని. ఏ పని చేసినా పని చేసుకుంటూ పో అంతే. ఒక యంత్రం ఎలా చేస్తుందో యంత్రంలాగా మనం పని చేసుకుంటూ పోమంటున్నారు. మనస్సులోకి రాని ఒకదాన్ని అంటున్నారు. యాక్ట్ ఇన్ సచ్ ఏ వే దట్ ది యాక్షన్స్ డు నాట్ బైండ్ యూ అండ్ ఇంప్రెషన్స్ ఆర్ నాట్ క్రియేటెడ్. దానివల్ల ఒక సంస్కారం కూడా పడకుండేటట్టు, ఒక బైండింగ్ అంటే సంస్కారం, ఒక ఇంప్రెషన్ కూడా పడకుండేటట్టు యాక్షన్ చెయ్యి. దిస్ ఈజ్ అన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. ఇది మనసుకు అలా డెవలప్ చేయడం, దాన్ని అలా తయారు చేయడం ఇన్సుమిన్స్ అసంభవమైనదే అంటున్నారు. ఇన్సుమిన్స్ అసంభవమైనదే అని ఎందుకన్నారంటే, ఆయన కృప ఉంటే మన చేత ఆయన అలా చేయిస్తాడు.
అంచేత ఇక్కడ ఏం చేయాలి, నా వల్ల కాదు, నువ్వే చేయించు నా చేత అని చెప్పి ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా ఆయన్ని మీద ఆధారపడాలి, భగవంతుడి మీద. ఏ రూపంలో మీరు ఆరాధిస్తే ఆ రూపంలో, ఇప్పుడు మెహర్ బాబా రూపంలో ఆయన్నే అనుకుంటారు. కూర్చుంటే బాబా కూర్చోమన్నాడు, నిలబడితే బాబా నిలబడమన్నారు, అన్నీ ఆయన్ని ఇన్వాల్వ్ చేయాలి. నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అక్కడ. నువ్వు తప్పకుండా ఎక్కడొక్కడ ప్రభావం మంచో చెడు ఏదో నీ మీద వేసుకుంటున్నావు. ఆయన్ని ఇన్వాల్వ్ చేయాలి. నన్ను ఎవరు పొగడలేదు అని ఎప్పుడైతే అనుకున్నావు, అప్పుడు నీకు నువ్వు ఇన్వాల్వ్ అయిపోయినట్టే. పొగడినైనా తిట్టినైనా కూడా, లేకపోతే ఫలానా దానికి నా తప్పు లేకుండా తిట్టారు. నిజంగా నీ తప్పు లేకుండా ఎవడో తిట్టొచ్చు, ఒకళ్ళంటే 10 మంది తిట్టొచ్చు నీ తప్పు లేకుండా. దాన్ని వదిలేయి అక్కడ. అది తిట్టించిన వాడు బాబాయ్ అనుకోవాలి. ఇంక డ్రైవర్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను నేను. నిర్లక్ష్యం వల్ల డ్రైవర్ చంపేస్తాడు, 60 మంది చచ్చిపోయారు. ఆ డ్రైవర్ని తిడుతూ కూర్చుంటారు. తప్పది, డ్రైవర్ది తప్పు లేదు, భగవంతుడిది తప్పు. ఆ ప్రక్రియ వాడికి ఆజ్ఞ వేశాడు బాబా ఆ డ్రైవర్కి, అలా నిర్లక్ష్యంగా నడిపాడు. అంచేత వాడు ఉడికి పరిముట్టు అయ్యాడు, కావాలని చంపలేదు. తాగేసాడు, నిర్లక్ష్యంగా ఇచ్చేసాడు. మొత్తం బస్సులో ఉన్న వాళ్ళంతా లోయలో పడి చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరు తిడతాం, డ్రైవర్ని తిట్టకూడదు మనం, అదే అంటుంటే. మరి ఇది ఎవరిని అనాలంటే, కారణభూతుడు ఎవరు, కర్త కర్మ క్రియ 3 ఒకటే అయిన భగవంతుడు. అంచేత మనం ఏమన్నా మైండ్లోకి వస్తే భగవంతుడు కారణం అని చెప్పాలి తప్ప డ్రైవర్ కారణం అన్నాము. డ్రైవర్ మిస్సయ్యడం మన సంస్కారాలు మీద వేసుకున్నట్టే అవుతుంది. ప్రతి యాక్షన్ కూడా కారణభూతుడు భగవంతుడు అని చెప్పి, కర్త కర్మ క్రియ భగవంతుడే అని ఆలోచన మన మనసులో రానివ్వాలి. అంచేత దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. అంచేత ఈ విధంగా బంధనాలు లేని కర్మ చేయడం చాలా అసంభవమైనదే. యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో, ఈ విధంగా కింద చెప్పినట్టు ఉన్నారు. ఎట్ అయినప్పటికీ కూడా దేర్ ఆర్ 3 ways బై విచ్ యాక్షన్ కెన్ బి డన్ వితౌట్ క్రియేటింగ్ ఇంప్రెషన్స్. కానీ నేను 3 విధానాలు చెప్తున్నాను. ఈ 3 విధానాల ద్వారా నీ మీద ఏ ప్రభావం లేకుండా, ఒక్క సంస్కారం కూడా పడకుండా నువ్వు పనులు కొనసాగించవచ్చు అని చెప్పి 3 విధానాలు చెప్పారు బాబా. కింద చదువుకుంటాం 3 ways అని చెప్పారు. అయినప్పటికీ కూడా చెప్తున్నారు, ఎట్ దేర్ ఆర్ 3 ways, 3 పద్ధతులు ఉన్నాయి. దేని ద్వారా నీకు ఏ బంధనం పడదో, ఏ సంస్కారం పడదో ఆ విధంగా నువ్వు పనులు చేయడానికి 3 విధానాలు ఉన్నాయి. 3 విధానాలు పాటిస్తే నీకు బంధనాలు పడకుండా నువ్వు పని చేయొచ్చు. అంచేత దేర్ ఆర్ 3 ways బై విచ్ యాక్షన్ కెన్ బి డన్ వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఇంప్రెషన్స్ అండ్ ది కాన్సిక్వెంట్ బైండింగ్స్. అంచేత బంధనాలు, సంస్కారాలు పడవు, ఆ సంస్కారాలన్నీ బంధనాలు పడవు. ఈ విధంగా నువ్వు చేసి నిత్యకృత్య కార్యక్రమం డైలీ లైఫ్లో 3 విధానాలు చెప్తున్నాను. ఈ 3 విధానాల ద్వారా నీకు ఏ సంస్కారం లేకుండా పని చేయొచ్చు, నువ్వు కర్మ చేయొచ్చు. ఆ కర్మ చేయడం బంధనాలు అంటే నాన్ బైండింగ్ యాక్షన్స్ అంటారు. నాన్ బైండింగ్ యాక్షన్స్, బైండింగ్ కాదు యాక్షన్స్. ఆ నాన్ బైండింగ్ యాక్షన్స్ ఎలా చేయాలో 1, 2, 3 అని చెప్పారు. నెంబర్ ఫస్ట్ వే, ది సెకండ్ వే ఈజ్, ది థర్డ్ వే ఈజ్ అని చెప్పి 3 చెప్పారు. చేత బంధముక్తులుగా బంధనాలు లేని పనిచేయడం, ఈ సంస్కారాలు పడిన పనిచేయడం ఏ విధంగానూ 3 విధానాలు కూడా వచ్చి థర్స్డే చెప్తున్నాను. ఒక వాక్యం మాత్రం చదివి ముగిస్తాను. మిగిలిందేమో రేపు ట్యూస్డే లెక్చర్లో చెప్పడం జరుగుతుంది. మొదటిది చెప్తున్నారు, టు యాక్ట్ బట్ విత్ అబ్సల్యూట్లీ నో థాట్ దట్ యు ఆర్ డూయింగ్. నేను చేస్తున్నానని భావన లేకుండా చెయ్యి. ఇందాకనే చెప్పింది ఫస్ట్ వే ఏమిటంటే, మొదటి విధానం ఏం చెప్పారు, నువ్వు పని చేసుకుంటూ పో, కానీ నేను చేస్తున్నాను అనే భావన అనేవి. మంచి పని కానీ చెడు పని కానీ రెండు కూడా నేను చేస్తున్నానండి. ఎక్కడా కూడా నేను చేస్తున్నాను భావన అంటే ఈగో పోయింది. అక్కడ ఈగో పోయిగానే నీకు బంధనాలు కూడా ఈగో వల్లే వస్తుంది ప్రాబ్లం అంతా. అహంకారమే, నేను చేస్తున్నాను, నేను నేను పోవాలి, పరిమితమైన. టు యాక్ట్, పని చేయి, బట్ కానీ విత్ అబ్సల్యూట్లీ నో థాట్ ఆఫ్ ఐ ఆమ్ డూయింగ్ ఇట్, నేను చేస్తున్నానని భావం ఏమాత్రం కూడా మనసులో లేకుండా చేయగలిగితే